ట్రాలీ లగేజ్. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఇలా అరుస్తున్నాను అనుకుంటున్నారా? మేము రీసెంట్గా ఊటీ ట్రిప్ వెళ్ళాం కదా, దానికే మేము స్టార్ట్ అవుతున్నప్పుడు ఇంట్లో తీసుకున్న వీడియో క్లిప్ మాట ఇది. మేము ఫస్ట్ అయితే మైసూర్ వెళ్ళాం, అక్కడ నుంచి ఊటీ కూడా వెళ్ళాం. డే అయితే మైసూర్లో మేము స్టే చేసాం. అక్కడ తిరిగినవన్నీ మేము ఈ బ్లాగ్లో చూపిస్తాం. ఫస్ట్ అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాం బస్ స్టాండ్కి వెళ్ళడానికి. మా బస్సు అయితే ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో నైట్ 7:35 ఆ టైంకి బస్సు. మార్నింగ్ 8:30కి మైసూర్ దిగుతాం. యాక్చువల్లీ మలింగంపల్లి నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వెళ్ళడానికి మాకు 1.5 hour టైం పట్టింది ట్రాఫిక్ వల్ల. బస్ స్టాండ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి అయితే నేను ఇదే ఫస్ట్ టైం రావడం. చూస్తున్నారు కదా, బస్ స్టాండ్ అయితే చాలా పెద్దగా ఉంది. పక్కన మెట్రో స్టేషన్ కూడా ఉంది, కానీ మేము బస్కి టైం సరిపోదని చెప్పేసి మేమైతే క్యాబ్ బుక్ చేసుకుని బస్ స్టాండ్కి వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇదే మా బస్సు, కేఎస్ఆర్టీసీ మాట. ఇదే మేము ఎక్కే బస్ మాట. మొత్తానికి అయితే బస్ స్టాండ్కి వచ్చేసాం. యాక్చువల్గా టైం సరిపోతారో లేదో బస్కి ఎక్కుతామా లేదా అనేసి అనుకున్నాం. ఫైనల్లీ బస్ అయితే ఎక్కేసాం. బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. మా బన్నీ బాబు అయితే ఫుల్ ఎక్సైట్ అయ్యాడు బస్ చూసి, ఎందుకంటే వాడు ఇదే ఫస్ట్ బస్ జర్నీ అన్నమాట. మేము రాజమండ్రిలో ఎక్కడికి వెళ్ళినా కానీ ట్రైన్కి ఎక్కువ వెళ్తాం, అదే మాకు ఎందుకు కన్వీనియంట్గా ఉంటుంది. సో బస్ అయితే చాలా తక్కువ సార్లు, నాకు తెలిసి అయితే మా పెళ్ళాక ఇది సెకండ్ టైం మా బస్ జర్నీ. బన్నీకి అయితే ఇదే ఫస్ట్ టైం. సో బాగా ఎక్సైట్ అయ్యాడు. ఈ మధ్యన బస్ చూసినా, కార్ చూసినా, బయట ఏది చూసినా ఎక్సైట్ అవుతాడు. మా బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కరెక్ట్గా టైంకి తీసాడు. ఆర్టీసీ బస్ కదా, అంటే గవర్నమెంట్ బస్ కదా, సో కొంచెం టైంకే తీసాడు అనిపించింది. సో కొంచెం సేపు అయితే అలా రిలాక్స్ అయితే అలా కూర్చున్నాం. బన్నీ కూడా అలా చూస్తున్నాడు బయటికి. ఆ బస్సులో నుంచి ఏనుగు ఏనుగు అంటూ కనిపిస్తున్నాయి వాడికి. అంటే మేబీ నాకు తెలిసి కేఎస్ఆర్టీసీ మీద అన్నిటికి ఏనుగు బొమ్మలే ఉన్నాయి. మా బండికి ఏనుగులు అంటే చాలా ఇష్టం. అవి చూస్తూ అలా ఉంటాడు, ఏనుగు ఏనుగు అంటూ. చూస్తున్నారు కదా వాడు యాక్టింగ్, పడుకున్నట్టు. అని పడుకోలేదు వాడు, యాక్చువల్గా 11:30-12కి పడుకున్నాడు. అలా కాసేపు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, ఇంకా పడుకున్నాం. బస్సులో అయితే మంచిగా నిద్ర పట్టింది. చూస్తున్నారు కదా, మైసూర్ అయితే వచ్చేసాం. మార్నింగ్ 8:30 కల్లా మేము మైసూర్ వచ్చేసాం. ఇది మైసూర్ బస్ స్టాండ్. యాక్చువల్గా నేను చిన్న క్లిప్పే తీస్తాను బస్ స్టాండ్ అయితే. మా ఫేసెస్ చూసారా ఎంత స్లీపీ, మొత్తం మబ్బుగా ఉన్నాయి ఫేసెస్ అయితే. బాగా నిద్ర పట్టింది. ఇదే మేము టూర్స్లో అదే ట్రావెల్లో బుక్ చేసుకున్న కారు. మేము బస్ దిగి బయటకు వచ్చేసరికి కార్ అయితే రెడీగా ఉంది. ఇదే మమ్మల్ని మైసూర్లో ఎక్కించుకున్న కార్. ఇంకా కోయంబత్తూర్ వరకు అదే, ఇప్పుడు లాస్ట్ వరకు అదే చెప్తాను. ఇదే మాట మేము మైసూర్లో తీసుకున్న హోటల్ రొప్ప మాట. చాలా బాగుంది హోటల్ అయితే. మెయిన్లీ మైసూర్ అంతా గ్రీన్గా మంచిగా అనిపించింది నాకు. ఇంకా క్లైమేట్ అయితే ఎంత బాగుందంటే, ముందు 3 days వరకు వర్షాలంట. సో ఆ రోజే తగ్గింది. సో తిరగడానికి కూడా బాగానే అనిపించింది మాకు ఆ రోజు. మంచిగా చెమట లేకుండా ఏమీ లేకుండా బాగుంది. చూస్తున్నారు కదా, ఇదైతే మేము మైసూర్లో తీసుకున్న రూమ్ టూర్. ఇది యాక్చువల్లీ ఇదే నేను ఫస్ట్ వ్లాగింగ్ వీడియో అన్నమాట. సో వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది నాకు. సో కామెడీగా ఉంటే ఏమనుకోవద్దు. ఎస్, ఫైనల్లీ అయితే మేము రెడీ అయిపోయాం. చూస్తున్నారు కదా, ఇది నా అవుట్ఫిట్. సో బాగుండదని అనుకుంటున్నాను. అలా కొంచెంసేపు వీడియో తీసుకుని ఫొటోస్ తీసుకున్నాం. మా బండి బాబుకి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను నేను. ఇంట్లో నుంచి తెచ్చిన ఫుడ్ అయితే పెట్టాను. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే మైలారి దోశ అంట, మైసూర్లో అయితే ఫేమస్ అంట ఇది. సో అదైతే టేస్ట్ చేసాం. దోశ అంటే చాలా బాగుంది. మనకు రెగ్యులర్గా దొరికే దోశలా లేదు అది. ఫుల్లీ బటర్ అండ్ స్పాంజ్ అంటే స్పాంజ్లా ఉంది దోశ అయితే.
టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా కొబ్బరి చట్నీ అయితే ఇంకా మాకైతే దగ్గు కూడా వచ్చేసింది అది తిని. అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాక మేమైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి, మైసూర్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాముండి టెంపుల్ అనేసి ఉంటుంది కదా, అక్కడికి అయితే వెళ్ళాం. ఇది ఒక శక్తిపీఠం అంట కదా, అక్కడికి వెళ్ళాక తెలుసుకున్నాను కొంచెం. అయితే ఆ రోజు మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి ఫుల్లీ రష్ ఉంది అసలు. ఎంత రష్ ఉందంటే ఒక 1.5 అవర్ లైన్లోనే ఉన్నాం. అక్కడ ఏంటంటే 500 టికెట్ అలా ఏం లేదు, ఓన్లీ 100 రూపీస్ టికెట్ ఉంది. మేము అదే తీసుకున్నాం, కానీ ఇంత లైన్ ఉంటుందని అనుకోలేదు. నాకు తెలిసి ఫ్రీ దర్శనం అయితే ఇంకా బేగా అయిపోయినేమో అనిపించింది. ఎందుకంటే అందరూ ఈ లైన్లోనే ఉన్నారు, ఆ లైన్లో ఎవరూ లేరు. మా బన్నీ అయితే గుడి కనిపించిన, దేవుడు బొమ్మ కనిపించిన, దేవుడు ఫోటో కనిపించిన దండం పెట్టేస్తాడు. చూస్తున్నారు కదా, పెట్టేస్తున్నాడు. ఇంకా దాని తర్వాత మేమైతే శాండ్ మ్యూజియం అని చెప్పేసి ఫేమస్ ఉందంట అక్కడ, దానికి వచ్చాము. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా శాండ్తో చేశారంట. ఎంట్రన్స్లో వినాయకుడు పెట్టారు. ఇంకా ఎంత బాగుందంటే ఇలా వచ్చేసరికి అది కనిపించింది, చాలా బాగా అనిపించింది. చెప్పాను కదా, మా బండి ఏది కనిపించినా ఓం పెట్టేస్తాడని ఓం 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 అని అరుస్తూనే ఉన్నాడు వాడైతే. పైనంతా షెడ్స్ పెట్టారు, సో వర్షం పడినా వాటికి ఏం కాకుండా అలా ఉంది. ఇంకా అదంతా ఇసుకతో చేశారు అంటే నాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడ వినాయకుడిని పెట్టారు, తర్వాత మనం ఇలా గుడి ఉంటే చాముండి దేవుడిని పెట్టారు. అసలు శాండ్తో మామూలుగా ఇంత అలా హార్ట్ ఎలా చేశారో అసలుకి అయితే నాకు ఏం అర్థం కాలేదు, చాలా బాగుంది. ఇంకా పక్కన కొంచెం అలాంటి షాప్స్, స్టేషనరీ షాప్స్, ఇంకా మనకి ఇయర్ రింగ్స్ లేకపోతే హ్యాండ్మేడ్ జ్యువెలరీస్ అలాంటివి ఉన్నాయి షాప్స్, అవన్నీ ఇవేమాట. అలా చూసుకుంటూ ఇటువైపేమో శాండ్కి సంబంధించిన ఈ ఆర్ట్స్ చూసుకుంటూ నెక్స్ట్ వచ్చేసి మైసూర్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి ముందు? మైసూర్ అంటే గుర్తొచ్చేది మైసూర్ పాక్ కాదు, మైసూర్ ప్యాలెస్. యా, మేమైతే మైసూర్ ప్యాలెస్కి వచ్చేసాం. ఈవినింగ్ వచ్చేసరికి ఒక 3:30 ఆ టైంకి మైసూర్ ప్యాలెస్కి వచ్చాం. సో ఫుల్లీ రష్ ఉంది ఏంటో కానీ ఆ రోజు అసలు ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. అదేమాట మైసూర్ ప్యాలెస్. నడుచుకుంటూ వస్తున్నాం. ఇంకా పక్కన ఒక టెంపుల్ కూడా ఉంది గుళ్ళోనే, అది క్లోజ్ చేసి ఉంది ఎందుకో తెలీదు. అవన్నీ చూసారు ఎలా ఆడేస్తున్నాడు, అలా నడుచుకుంటూ వచ్చేస్తాడంట. వాడిని కింద వదిలేదంట మనం, అందుకు వాడు నడుస్తాడంట. లోపలికి అయితే వచ్చేసాం. అక్కడ ఉంటాం.
లోపల ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మ్యూజియంలా ఉంది కొంచెం. మ్యూజియం అంటే వాళ్ళు యూజ్ చేసిన డ్రెస్సింగ్ టేబుల్ లైక్ ఇంకా చైర్స్ అది చూస్తున్నారు కదా, అదంతా సిల్వర్ మాట, సిల్వర్ చైర్ అది. ఇంకా ఏనుగు దంతాలు పైన చూసారు ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే. ఇంకా నెక్స్ట్ రూమ్లో అయితే ఇలాగా ఆల్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఎంత బాగా చేశారు అసలు. ఆ పోర్ట్రేట్స్ అయితే చాలా బాగున్నాయి. అలా చూసుకుంటూ వస్తున్నాం. చూస్తున్నారు కదా ఎంత రష్ అంటే ఫుల్, ఇంకా మొత్తం నిండిపోయారు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి అంటే ఆర్ట్స్ చాలా బాగున్నాయి. అలా చూసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంకా మా వల్ల కాలేదు, బేగ తిరిగేసి ఇంకా మేమైతే బయటకు వచ్చారని డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే మా బన్నీ కొంచెం ఏడవడం స్టార్ట్ చేశాడు. అసలు గాలి లేదు దాని లోపల, ఫుల్ జనం ఉండడం వల్ల ఏంటో మొత్తం సఫోకేట్ అయిపోయినట్టు అనిపించింది మాకు. ఇంకా వేగ చూసుకుంటూ ఇంకా కిందకు వస్తే ఇంకా బయటకు వస్తాం మేము. దాని నెక్స్ట్ వచ్చేసి రైల్ మ్యూజియం అని చెప్పేసి ఒకటి ఉందంట. సో దానికి వచ్చాం. అది కొంచెం క్లోజింగ్ టైం అని చెప్పేసి అన్నారు. సో బేగ వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడికి వచ్చాక మా వన్నీ ఇంకా ట్రైన్ అన్నా ఎగ్జైట్ అవుతాడని చెప్పేసి చెప్పారు కదా. సో ట్రైన్ కూచుచ్చు ట్రైన్ అంటూనే అరుస్తూనే ఉన్నాడు. మొత్తం తిరుగుతూ చూస్తున్నాం. ఈలోపు మా వాడికి ఒకసారి పాలు కలిపేసి ఇచ్చేసాను. ట్రైన్ మ్యూజియం అన్నందుకు ట్రైన్ రైల్వే స్టేషన్ ఒక సెటప్లా ఉంది. దాంట్లో ఒక ట్రైన్ కూడా ఉంది. నార్మల్గా చిన్న ట్రైన్స్ ఉంటాయి కదా పార్క్స్లో ఉండేవి, అలాంటిది ఉంది. సో అందులో ఒక 2 రౌండ్స్ అయితే 6 అయింది. దాని తర్వాత అక్కడ దగ్గరలోనే చర్చ్ కూడా ఫేమస్ అన్నారు. అయితే అక్కడ కూడా వెళ్ళాం. యాక్చువల్లీ ఆ క్లిప్ పెట్టడం నేను మర్చిపోయాను. ఆ క్లిప్ అయితే నా దగ్గర లేదు, సో అది పెట్టలేదు. డే 1 మైసూర్లో అయితే మేమైతే బాగానే తిరిగాం. 1 డేలో 4 ప్లేసెస్ కవర్ చేస్తాం. అవి ఏంటంటే చాముండి హిల్స్, ఇంకా శాండ్ మ్యూజియం, ఇంకా రాయల్ మ్యూజియం, ప్యాలెస్, ఇవన్నీ అయితే మేము కవర్ చేసాం. సో కొంచెం టైర్డ్ అనిపించింది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాం. దాని తర్వాత నైట్ లైట్స్ పెడతారు ప్యాలెస్ కంటే, అక్కడికి వెళ్ళాం, అది చూసుకున్నాం. దాని తర్వాత మా హోటల్కి వచ్చేసి పైన డిన్నర్ రెస్టారెంట్ ఉంది. సో అక్కడే భోజనం చేసి డిన్నర్ చేసి రూమ్కి వస్తాం. ఇది మాట మైసూర్లో అయితే మా డే 1. యా, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.